ఓం శివాయ నమ. ఓం కార్తీక దామోదరాయ నమ. కార్తీక పురాణం 12వ అధ్యాయం కార్తీక ద్వాదశి ప్రశస్తి. జనక మహారాజా, కార్తీక మాస విధులు, వాటి గొప్పతనాల గురించి నీకు తెలియజెప్పాను. ఆరాధనా ఉత్సవాలు, దాన ధర్మాలు అత్యంత ఫలప్రదమని వివరించాను. ఈ నెలలోని రోజులు ఒక రోజును మించి ఒకరోజు చాలా గొప్పవైన రోజులు. సోమ మంగళ వారాలు చక్కనైన ఫలితాన్ని అందిస్తాయి. కార్తీక శని త్రయోదశి సోమ మంగళవారాల కన్నా మిక్కిలి ఫలప్రదం. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి అత్యంత ఫలదాయకం. కార్తీక పాడ్యమి కన్నా ఏకాదశి, కార్తీక ఏకాదశి కన్నా ద్వాదశి అనేక రెట్లు ఫలితాన్ని కలుగజేస్తాయి. బహుళ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి పారాయణ వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితాన్ని కలుగజేస్తాయి. అంతేకాదు, గంగానదీ తీరాన గ్రహణం నాడు అనేక వేల బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం సిద్ధిస్తుంది. పుణ్యప్రదమైన తిథులలో చేయు సంతర్పాలన్నిటికన్నా ద్వాదశి నాడు చేయు సంతర్పణలిచ్చే ఫలితం అనంతం. ఆనాడు శ్రీమన్నారాయణుడు నిద్రలేచే రోజు, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆనాడు కనీసం ఒక్కనికి అన్నదానం చేసిన విష్ణు సాయుధ్యాన్ని కలుగజేస్తుంది. ఆనాడు చేసే ధన దానం సద్ధర్మ దానం అవుతుంది. ఆనాడు గోదానం చేస్తే ఆ గోవుకున్న రోమాలు ఎన్నో అన్ని సంవత్సరాలు సర్వాధిపత్యం లభిస్తుంది. ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసినా, దీపదానం చేసినా జన్మాంతరాల పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో యజ్ఞోపవీతం దానం చేస్తే ఇహపర సుఖాలు సంప్రాప్తిస్తాయి. తులసిని గాని సాలగ్రామాన్ని గాని దానం చేస్తే చతుస్సముద్ర వేలావలయత భూమిని దానం చేసిన సత్ఫలితం సమకూరుతుంది. రాజర్షి, ఇందుకు సంబంధించిన ఇతిహాసాన్ని వివరిస్తాను, ఆలకించుము. పావన గోదావరి నదీ తీరాన ఒక వైశ్యుడుండేవాడు. దయా దాక్షిణ్యాలు యుక్తాయుక్తములు పాటించని కఠినుడు, దురాచారుడు. అతడు పొరుగురి ఒక విప్రునకు అప్పు ఇచ్చాడు. గడువు నాటికి విప్రుడు డబ్బు చెల్లించినందున శెట్టి అతని వద్దకు వెళ్ళి సొమ్ము ఇవ్వవలసిందని నిర్బంధించాడు. ఆ విప్రుడు మరికొంత గడువు కోరాడు. అప్పు తీర్చనివాడు ఆకల్పాంతము నరకము పొందుతాడు కనుక జంతువుగానైనా పుట్టి అప్పు తీర్చుతానన్నాడు. ఆ మాటలకు ఉగ్రుడైన ఆ వణిజుడు, ఈ జన్మకు నా రుణం తీర్చువు గాని మరుజన్మమున తీర్చెదవా అని ఈసడించుచు రోషముతో వానిని కత్తితో పొడిచి వధించాడు. జరిగిన దానికి భయపడి తనను రాజభటులు పట్టుకొందురన్న భయంతో కోమటి తన గ్రామానికి పారిపోయాడు. కాలం గడిచిపోయింది. ఆయువు తీరి శెట్టి మరణించాడు. యమభటులు వచ్చి వానిని తీసుకుపోయి నరక కోపంలోనికి త్రోసి చిత్రహింసల పాలు చేశారు. ఆ శెట్టికి ధర్మవీరుడనే కుమారుడున్నాడు. తండ్రి వలె కాక ధర్మకార్యాలు చేస్తూ దానధర్మాలు చేస్తూ పేదలను ఆదరిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకనాడు నారదుడు త్రిలోక సంచారం చేస్తూ ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు. దండ ప్రణామాలు. మీ రాక వలన నా జన్మ పావనమయ్యింది. నా సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించవలసినదని వేడుకొన్నాడు. ఓ ఈ ధర్మవీర, పేరుకు తగు కీర్తి ప్రతిష్టలు పొందిన దయానిధి వగు నీ గురించి విన్నాను. నీకొక హితవు చెప్పాలని వచ్చాను. నీ తండ్రి నరకంలో యమయాతనలు అనుభవిస్తున్నాడు. అతనికి పుణ్యగతులు కలిగించవలసిన పుత్రుడు నీవేనని నారదుని మాటలు విన్న ధర్మవీరుడు మదిలో సంశయించుచుండగా, ధర్మవీర, అంతటి మహాపాపికి నీ వల్ల మేలు కలుగునా అని సంశయించకు. ఇది కార్తీక మాసము. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామం దానం చెయ్యి. నీ తండ్రి బాధలు తొలగిపోతాయి అని చెప్పాడు. అందుక ధర్మవీరుడు చేతులు జోడించి, నారద మునీంద్ర, గోవులు, భూములు, అన్న వస్త్రాలు, నువ్వులు, బంగారం దానం చేయడం వలన పుణ్యం కలుగుతుందంటారు. సాలగ్రామ శిలను దానం చేయడం వల్ల అంత మంచి ఫలితం కలుగుతుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తి తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారదుడు ఎంతగా బోధించినా ధర్మవీరుని మదికి ఆ హితవు నచ్చలేదు. నే చేసిన దానాల వల్ల నా తండ్రికి తొలగని బాధలు ఈ రాతి వల్ల కలుగునని విశ్వసించలేకున్నాను అన్నాడు. నారదుడు అచ్చటి నుంచి నిష్క్రమించాడు.
ఆయువు తీరిన వెనుక మరణించిన ధర్మవీరుడు సమర్థత సంపద కలిగి ఉండి నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేసి సాలగ్రామ దానాన్ని నిరసించడం వల్ల, నిర్వహించకపోవడం వల్ల ధర్మవీరుడు అతడు తదనంతరము పులిగా, కోతిగా, పందిగా అనేక జన్మలు అనుభవించి చివరకు ఇక సద్బ్రాహ్మణుని ఇంట స్త్రీగా జన్మించాడు. యవ్వనవతి కాగా తండ్రి ఆమెకు వివాహం చేశాడు. ఆ వరుడు మరణించి వైధవ్యం ప్రాప్తించింది. తండ్రి యోచించి తర్కించి మనోనేత్రంతో సందర్శించి శాలిగ్రామ దానం చేయడం నిరసించిన కారణంగా ఇప్పుడు ఈ ఉపద్రవం కలిగిందని గ్రహించాడు. వెనువెంటనే కార్తీక సోమవారం నాడు కూతురి చేత కార్తీక పూజ చేయించి శాలగ్రామ దానం చేయించాడు. సత్ఫలితంగా పురాకృత దోషం నశించి ఆమె భర్త సజీవుడయ్యాడు. ఆమె తండ్రి పూర్వజన్మమందలి నరకబాధల నుంచి విముక్తయ్యాడు. ఆ తదుపరి ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై జన్మించి ప్రతి కార్తీక మాసంలో శాలిగ్రామ దానాలు నిష్ఠగా చేస్తూ పుణ్య సంపన్నుడై ముక్తిని పొందాడు. కార్తీక పురాణం 12వ రోజు పారాయణ భాగం కార్తీక ద్వాదశి ప్రసిద్ధి అధ్యాయము సమాప్తము. హర హర మహాదేవ శంభో శంకర.